ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఎప్పుడైనా మిరాకిల్స్ జరిగాయా? నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మా ఈ తిరుపతి యాత్రే ఒక మిరాకిల్. సో అదేంటనేది వీడియోలో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక విషయానికి వచ్చేస్తే, తిరుపతి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ దర్శనం టికెట్లు ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత అకామిడేషన్ చూసుకుంటాం. ఆ తర్వాత ట్రైన్ టికెట్లో, బస్ టికెట్లో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం. ఒక 2 months ముందు అంతా ప్రొసీజర్ ఉంటుంది. కానీ నేను ఇది ఏమీ చేయలే. సో బయట అందరు కుంభమేళా వెళ్ళిపోతున్నారు. సో తిరుమలలో క్రౌడ్ తక్కువ ఉంది అని ఒక టాకును నమ్ముకొని డైరెక్ట్గా వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే, సో మన తెలుగు వాళ్ళు అస్సలు తగ్గేదేలే అన్నట్టు తిరుపతి వచ్చేస్తారు. సో అందులోనూ మేము వెళ్ళింది సాటర్డే, సండే. సో 2 days, సెకండ్ సాటర్డే, సండే వచ్చాయి. సో హ్యాపీగా మొత్తం క్రౌడ్ అంతా తిరుపతిలో వచ్చేసినారు. సో ఇక ఏంటనేది ఇక్కడి నుంచి చెప్తా, చూడండి. సో చెప్పాను కదా, వీకెండ్లో స్టార్ట్ అయ్యాం మేము. ఫ్రైడే రోజు నైట్ స్టార్ట్ అయ్యాం బస్లో. ఇక్కడ మావాడు సీరియస్ లుక్ ఇచ్చింది, మీసం ఎంత తిప్పినా ఇవాడు ఒక రోజే అని. అక్కడి నుంచి సాటర్డే మార్నింగ్ 9:30 అయింది మేము తిరుపతి చేరుకునేసరికి. సో మార్నింగ్ లేచేసరికి ఇదిగో సూర్యుడు ఇలా కనిపించాడు. అసలు ఎంతసేపు చూసినా ఇది ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. అసలు ఆ సందులోంచి సూర్యుడు రావాలా వద్దా అని ఒక డౌట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ సూర్యోదయం ఎంతసేపు చూసినా ఇంకా అసలు తనివి తీరట్లేదు. అక్కడ టైం స్లాట్ టికెట్స్ ఇస్తారు. సో అవి తీసుకొని ఆ టైంకి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుందాము అని వెళ్ళాము. మాకంటే ముందు చాలా జనాలు ఉన్నారు. సో మాకైతే అది దొరకలేదు. సో టైం టోకెన్ తీసుకున్న వాళ్ళంతా మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయినారు. వాళ్ళకు 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేసుకుంటేనే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో మాకు ఈ ప్రొసీజర్ అంతా ఏం లేదు. సరే, ఇంకా ఏదైతే ఏమవుతుంది అని చెప్పి ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. ఆఫ్టర్నూన్ 12:30కి మా జర్నీ స్టార్ట్ అయింది శ్రీవారి మెట్ల మార్గం నుండి. ఈ ప్లేసెస్లో మనం రిలాక్స్ అవ్వచ్చు, హ్యాపీగా కావాల్సినంతసేపు ఫోటోలు తీసుకొని సరదాగా గడపచ్చు. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి ఈ ప్లేసెస్. మెట్ల దారిలో ఇట్లాంటి సీన్లు చాలా కనిపించాయి. ఇవి ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించే ప్లేసెస్ ఇవి. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. సో మాకు 4 hours జర్నీ అయింది పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, శ్రీవారి మెట్ల నుంచి పైకి రావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, మీరు ఫుడ్ మీరే క్యారీ చేయండి. ఈ మెట్ల మార్గంలో అసలు తినడానికి కానీ తాగడానికి కానీ ఏది అమ్మరు. అలిపిరి మెట్ల అలా కాదు. అలిపిరిలో మనకు మధ్య మధ్యలో తినడానికి తాగడానికి డ్రింక్స్, ఫ్రూట్స్ ఏవో ఒకటి మనకు దొరికేస్తాయి. కానీ ఈ మెట్ల ద్వారా అట్లాంటివి ఏమీ ఉండవు. సో కాబట్టి మనం క్యారీ చేయడమే చాలా బెటర్. సో మేము అట్లనే అనుకున్నాము. మేము చేసిన ఈ మిస్టేక్ మీరు అసలు చేయకండి. సో ఇంకా విషయానికి వచ్చేస్తే మాకు 4:30 అయింది కొండపైకి వెళ్ళేసరికి. సో తర్వాత లంచ్ ఫినిష్ చేసుకున్నాం. లంచ్ ఫినిష్ చేసుకొని తలనీలాలు ఇచ్చేసాము. తలనీలాలు ఇచ్చి మేము కోనేటిలో స్నానం చేద్దామని ముందుకెళ్ళాం. సో 5:30 అయింది మేము కోనేటి దగ్గరికి వెళ్ళేసరికి. మేము కోనేటి స్నానానికి వెళ్ళే ముందే అక్కడ
శ్రీవారి విగ్రహం ఊరేగింపు జరుగుతూ ఉంది. సో అదేంటో మీరు కూడా చూసేసేయండి. గోవిందా గోవిందా. సో ఈ విగ్రహం ఊరేగింపు అయిపోయిన తర్వాత మేము కోనేటిలో స్నానం చేసుకున్నాం. సో నెక్స్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్నాం. ఈ ప్రొసీజర్ అంతా అయిపోయేసరికి మాకు నైట్ 8:30 అయింది. సో 8:30కి మేము ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళాం. ఓవర్ నైట్ అంతా మేము ఆ ఫ్రీ దర్శనం ఆ క్యూ కాంప్లెక్స్లోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే వీకెండ్ కదా, 24 అవర్స్ టైం పట్టింది మాకు. అంటే మేము సాటర్డే నైట్ 8:30కి మేము లోపలికైతే ఎగ్జాక్ట్గా సండే నైట్ 8:30కి మేము బయటకు వచ్చాం. సో ఆ నైట్ మేము వెంగమాంబ సత్రంలో భోజనం చేసాము. వెంగమాంబ సత్రంలో ఉన్న పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కొందామని చాలా షాపుల్లో అడిగాను, కానీ నాకు ఎక్కడా దొరకలేదు. మీరు ఎక్కడైనా చూస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షాప్ నేమ్, ఫోన్ నెంబర్ ట్యాగ్ చేయండి, నేను డెఫినెట్గా కొంటాను. ట్వంటీ 24 అవర్స్. అయితే ఏమైందంటే మనకి ఫ్రీ దర్శనానికి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత టోకన్స్ ఇస్తారు. సో మనకు అక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఏంటంటే, మనం టోకెన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయి మనం కావాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని మనం ఒక 2 అవర్స్ ముందు, మన దర్శనానికి 2 అవర్స్ ముందు లోపలికి వచ్చేయచ్చు. సో 11th గేట్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ మ్యూజియం ఆపోజిట్లో ఉన్న గేట్ నుంచి మనం లోపల రావచ్చు. సో ఈ ఆప్షన్ అయితే ఉంది. కాకపోతే మేము మెట్ల ద్వారా పైకి వచ్చి మొత్తం బాగా టైర్డ్ అయిపోయిన వల్ల మేము ఆ లోపలనే రెస్ట్ తీసుకున్నాం. మేమేం బయటికి వెళ్ళలేదు. సో ఈ అవకాశం అయితే ఉంది. సో మీరు ట్రై చేయదలుచుకుంటే ఎవరన్నా ట్రై చేయొచ్చు. సో ఇక విషయానికి వచ్చేస్తే, సో మా దర్శనం అయిపోయింది సండే రోజు. ఆ నెక్స్ట్ డే మేము తిరుమల పైన, కొండపైన ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం. సో అవేంటో మీరు కూడా చూసేసాడు. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో నెక్స్ట్ డే నైట్ 11 మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది హైదరాబాద్కి. సో ఇక్కడితోటి మా తిరుమల యాత్ర అనేది పూర్తయింది.
లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.